క్లోజ్ చేయమని చెప్పారు? మళ్ళీ వాళ్ళే రీఓపెన్ చేయమని చెప్పారా? లేదంటే మీరు రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేసారా దాన్ని? అంటే పోలీస్ వాళ్ళు కూడా మనకి ఏమని చెప్పారంటే, ఆ రోజున అందరి వెహికల్లు దింపుతున్నారు. అప్పుడే వచ్చినాయి అందరి వెహికల్లు. హ్మ్. అందరిని దింపుకొనిచ్చారు. మా ఒక్కళ్ళదే ఆపారు. హ్మ్. అదేంటి అంటే స్టేషన్‌కొచ్చి మాట్లాడమన్నారు. హ్మ్. ఇంక మాట్లాడితే మరి నువ్వు ఒక్కదాని వల్ల మిగతా వాళ్ళందరి షాపులు పోతున్నాయి. అందరూ మొత్తుకుంటున్నారు. హ్మ్. అందరూ కంప్లెయింట్ చేశారు నీ మీద. హ్మ్. మరి నీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. హుహు. యాక్షన్ తీసుకుంటున్నాం. నీ బండి సీజ్ చేశామన్నారు. ఓకే. మరది ఎలా బయటికి విడిపించుకొచ్చారు? ఎలా ఎవరి అంటే హెల్ప్ తర్వాత చేశారు? సీఎం గారు హ్మ్. నిజంగా అందరూ ఆ రోజున అన్నారు నన్ను. హ్మ్. రాముడొచ్చాడు, రామరాజ్యం వచ్చింది. హ్మ్. మనకి రామరాజ్యంలో న్యాయమే ఉంటది గానీ అన్యాయం ఉండదు ఆంటీ మీరు బాధపడకండి. కాకపోతే నాకు బాధేసిందప్పుడు. హ్మ్. మరి ఎందుకంటే సీఎం వరకు ఎలా ఎళ్లారు? అంటే ఓన్లీ జనరల్‌గా కలవడానికెళ్లారా? ఓన్లీ బండి సీజ్ అయిందనే విషయం ఆయనకు తెలియడానికెళ్లారా? వేరే వాళ్ళు చెప్పారా? అంటే కస్టమర్ సపోర్ట్ నాకిప్పుడు కాదు. హ్మ్. నాకు ఇప్పుడు నేను 15 సంవత్సరాలు పెట్టబట్టక్కడ. హ్మ్. 2011లో పెట్టాను నేను. ఓకే. రేపొచ్చే నెల నవంబర్ 29 వస్తే 15 సంవత్సరాలు హ్మ్. నేను పెట్టి. 2011 నవంబర్ 29వ తారీఖున పెట్టాను నేను. హ్మ్. అన్ని సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఐటీసీ కోనూరు ఇది హ్మ్. కూడా లేదు. ఓకే. అసలదంతా ఇదనమాట రాళ్ళు, దిబ్బలు హ్మ్. అవన్నీ. అప్పుడు ఏం లేదు. హ్మ్. అప్పటినుంచి కూడా కస్టమర్ నాకు. హ్మ్. అప్పటినుంచి నాకు అంటే ఎక్కువ గట్టిగా మాట్లాడటం గానీ, హ్మ్. అది ఎవరన్నా ఏమన్నా అన్నా గానీ, నాలో నేనే బాధపడతా గానీ వాళ్ళని తిప్పి అనలేను. హ్మ్. ఇప్పుడు మనల్నంటే మనం ఎంత బాధపడుతున్నాం. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా! హ్మ్. ఇప్పుడు ఒక మాటకి మాట సమాధానం కాదు. హ్మ్. ఇప్పుడు ఆళ్ళెవరన్నా నన్నలా అంటే జై భవాని అనుకుంటా, లేతే ఓం నమ శివాయ అనుకుంటా, లేతే సాయిరామ్ అనుకుంటా, లేతే హ్మ్. జై శ్రీరామ్ అనుకుంటా. ఆ టయానికి అట్లా అలాగనుకోని ఆ! మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? మీరే వెళ్లారా ఇలా బండి సీజ్ చేశారని? లేదు. లేదు. హ్మ్. అప్పటికే పబ్లిక్ సపోర్ట్. ఓకే. పబ్లిక్ సపోర్ట్ నిజంగా వల్ల ఆ పబ్లిక్ వల్లే నేనక్కడ ఇవాళ నిలబడ్డాను అంటే కూడా ఆ పబ్లిక్ వల్లే. హ్మ్. ఎందుకంటే